ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనతో పాటు జ్యోతిష మహోపాధ్యాయ డాక్టర్ పద్మజారాణి గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. అమ్మా, ఈరోజు కర్కాటక రాశి వాళ్ళ లక్షణాలు, వాళ్ళ బలాలు, బలహీనతలు ఏ విధంగా ఉంటాయి కాస్త తెలియజేస్తారు? తప్పనిసరిగా ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న వాటిల్లో లోపాలు అనేవి ప్రపంచంలో ఎవరికైనా లేకుండా ఉండరు అనుకున్నాం. లోపాలు ఉండడం వేరు, వాటిని అధిగమించడం వేరు. లోపంగా కూడా అనుకోకర్లా. వాళ్ళు భయపడితే వాళ్ళకి వచ్చే బలహీనత కానీ ఒక రకమైన భయాలతో కానీ కొందరికి అలా ఉంటారు. పరిస్థితుల రీత్యా కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసినా కూడా చేయొచ్చు. చేసి వీళ్ళు ఇంతవరకు దాంట్లోంచి బయటికి రావచ్చు. అందులో ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి. కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నం కానీ జోడియాక్ సైన్స్ ప్రకారం, అంటే దీన్ని మనం సన్ సైన్స్ రీత్యా తీసుకున్నా కూడా క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ లక్షణాలు అంటే క్యాన్సర్ అంటే సన్ సైన్ నేను చెప్పేది. దాన్నే మనం ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నం అంటారు. వీళ్ళకి ఏంటంటే అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే చంచలమైన గ్రహంగా కూడా మనం చెప్తాం. వీళ్ళు అన్ని విషయాల్లోనూ మార్పు కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ అన్నీ మనసులో కానీ మామూలు పరిస్థితుల్లో కానీ అనేక రకాలైన మార్పులు ఎదురవుతూ ఉంటాయి వీళ్ళకి. ఉదాహరణకి వాళ్ళు మనం ఇల్లు సర్ది అన్నీ ఇక్కడ పెడతాం. వాళ్ళకి 2 రోజులు పోయిన తర్వాత దాన్ని వెంటనే మార్చేయాలని అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ వాళ్ళకి మార్పు కావాలి. ఇవాళ వాళ్ళు చేసిందే రేపటికి వాళ్ళకి అది అంతగా నచ్చదు. తొందరగా మార్పు. ఎలాగైతే చంద్రుల్లో కళలు ఉంటాయో రకరకాలుగా అమావాస్య దాకా ఎలా పెరుగుతాడైనా తర్వాత మళ్ళీ డౌన్ఫాల్, అలాగే అలాంటి కళలు వీళ్ళ మీద ప్రభావం ఎక్కువ చూపించినట్టుగా వీళ్ళు కూడా తరచూ మార్పులు కోరుకుంటారు. అంటే కష్ట నష్టాలు కూడా తరచూ మారుతూనే ఉంటాయి. తర్వాత దాంతోపాటుగా వీళ్ళకి వచ్చే కీర్తి అప్రతిష్టతతో కూడుకొని ఉంటుంది. అంటే పాపం వీళ్ళు కష్టపడి చేసే పనులకు కూడా కొన్నిసార్లు వచ్చే కీర్తి వీళ్ళని బాధ పెట్టేట్టుగానే ఉంటుంది. అంటే అంత కష్టానికి తగినట్టుగా రాకపోవడం. కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. జరగబోయేది ముందే ఊహిస్తారు. వీళ్ళు ఊహించడమే కాదు, వీళ్ళ కళల్లో కూడా స్వప్నాల్లో కనబడుతూ ఉంటాయి కొన్ని నిజంగానే. అలాగే వీళ్ళకి జరుగుతూ కూడా ఉంటాయి. చాలా భయస్థులు, చాలా సున్నితమైన హృదయం. ఇంకెంత సున్నితమైన హృదయం అంటే వీళ్ళు కుటుంబానికి విపరీతమైన ప్రాధాన్యత. అమ్మ తల్లి చాటు బిడ్డలు అంటారు కదా, అలాంటి మనస్తత్వం. తల్లి, కుటుంబం, తన పిల్లలు అంటే ఒక రకమైన అభద్రతా భావం ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. వీళ్ళు ఒకళ్ళ జోలికి వెళ్ళరు. ఎవరన్నా వీళ్ళ జోలికి వస్తారు, మనం ముందరే సున్నితంగా ఆలోచించేస్తూ ఉంటారు. భావోద్వేగాల్ని తట్టుకోలేరు. కష్టాన్ని తట్టుకోలేరు, సుఖాన్ని తట్టుకోలేరు. రెండింటినీ కూడా బేరు చేయలేరు. ఏదొచ్చినా అన్నిటికీ భయమే. ఏదైనా ఒక మంచి శుభవార్త చెప్పినా భయమే, లేదా ఏదైనా కష్టం చెప్పినా భయమే. ఏది చెప్పినా వాళ్ళకి ముందు వెంటనే కళ్ళ మండిళ్ళు వస్తాయి. అంటే అంత సున్నితమైన హృదయం, సున్నితంగా ఆలోచిస్తారు. కానీ వీళ్ళలో ఇంకా వింత విషయం ఏంటంటే వీళ్ళు ఎంత కమాండింగ్గా అవతల వాళ్ళని చేసేట్టుగాను కనబడతారు. వీళ్ళకి ఏదైనా కావాలంటే మళ్ళీ వీళ్ళే వాళ్ళని బతిమిలాడి నిరంకుశత్వంగా వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించినట్టు కనబడతారు. మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళే చాలా వాళ్ళని సెట్ చేయడానికి వాళ్ళ దగ్గర వీళ్ళు చాలా తగ్గి ఉండడం వాళ్ళ కోసం. అంటే 2 రకాల ఎక్స్ట్రీమిటీస్. సాధారణంగా అలా ఉండలేరు కదా. ఇప్పుడు మన నియంతృత్వంగా ఉంటే అలాగే ఉండగలుగుతారు, లేదా వాళ్ళని ప్లీజ్ చేయగలుగుతారు. వీళ్ళు అవసరమైతే అలాగా ఉండగలరు. మళ్ళీ వీళ్ళే సడన్గా అవతల వాళ్ళని సరి చేయడానికి తగ్గి ఉండడానికి కూడా వాళ్ళు వెనకాడరు. అలాగే వీళ్ళకి ఎదురయ్యే మనుషులు కూడా వీళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళ ఆధిపత్యం కూడా చూపిస్తారు కాబట్టి అవతల వాళ్ళ మీద అలాగా కనబడతారు, అంటే ఉంటారు. అలాగే అవతల వాళ్ళ వల్ల కొన్నిసార్లు వాళ్ళకి లొంగి ఉండడం, వాళ్ళ వల్ల అవమానాలు పొందడం కూడా జరుగుతుంది వీళ్ళకి. అంటే అంతా వీళ్ళకి ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ లైఫ్లో. వీళ్ళకి ఎదురయ్యే వ్యక్తులు అలాంటి వాళ్ళే, వీళ్ళ మనస్తత్వం కూడా అలాగే. అంతేకాకుండా వీళ్ళకి కోపం, ప్రేమ, అనురాగం, ఆవేశం, దయ, అసలు ఉత్సాహం, డిప్రెషన్ అన్నీ ఎక్స్ట్రీమిటీసే. అంటే ఒక స్థాయిలో ఆగవవి. ఏదైనా సరే చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వీళ్ళని అర్థం చేసుకునే మనుషులు చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళ మనస్తత్వం చాలామందికి అర్థం కాదు. అపార్థం చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేంటి ఒక స్నేహంలో అయినా ఇదేంటి ఇలా ఉన్నారు నిన్న వీళ్ళు, అంటే మూడ్స్ మారిపోతూ ఉంటాయి వీళ్ళకి. అంటే చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉన్నవాళ్ళు సడన్గా వాళ్ళకే బాధ వస్తుంది, వాళ్ళే కడమనీళ్ళు పెట్టుకుంటారు. అది చూసిన పక్కన వాళ్ళు ఏంటి వీళ్ళలాగా ఇంత ఇలా ప్రవర్తించేస్తున్నారు అన్న ఉద్దేశంతో కూడా కొందరు అపార్థాలకి
ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళు కార్యసాధకులు కాదని కాదు, వీళ్ళు చాలా కార్యసాధకులు. తర్వాత వీళ్ళకి కుటుంబానికి సంబంధించి అంటే వైవాహిక జీవితానికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఒక అసంతృప్తి కానీ, ఒక లోపం కానీ, లేకపోతే వీళ్ళు కొంత డిప్రెషన్కి లోన్ అవ్వడం కానీ, అంటే వీళ్ళకి చెప్పాను కదా కొందరికైతే ఇమాజినేషన్ బాధ ఎక్స్ట్రీమిటీస్లో ఉంటాయని, దానివల్ల వీళ్ళకి ఆ రకమైన ఫ్యామిలీ లైఫ్లో కూడా వీళ్ళు కొంత అసంతృప్తి బాధలు పడేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో ఇలా జరిగిందని అనుకొని బాధపడేవాళ్ళు ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి నీళ్ళు అంటే చాలా ఇష్టం. జలానికి సంబంధించిన ప్రదేశాలు, జలానికి సంబంధించిన వ్యాపారాలు, అంటే పూల తోటలు కానీ, పళ్ళ తోటలు కానీ, లేకపోతే జలానికి సంబంధించిన పరిసరాల్లో ఉండేవి కానీ, నీటి మీద వ్యాపారాలు కానీ వీళ్ళకి బాగా ఇష్టంగానూ ఉంటాయి, అందులో రాణిస్తారు వాళ్ళు. అలాంటి వాటి మీద ఇది వీళ్ళు కనుక ఎవరన్నా బాగా మేధావుల్ని కానీ, పెద్ద పెద్ద గురూజీలను కానీ వీళ్ళల్లో కొందరు ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరినన్నా వీళ్ళు ఆశ్రయిస్తే మాత్రం వీళ్ళు కూడా చాలా తెలివి తేటలతో దేన్నైనా ఎలాంటి కార్యక్రమైనా జయించేంత తెలివితేటలను సాధిస్తారు. అంటే వీళ్ళకి కొన్ని అలాంటి స్పిరిచువల్ థింకింగ్ కొంత పెక్యులర్గా ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికత ఉంటుంది, భక్తి ఉంటుంది. తర్వాత వాళ్ళని వాళ్ళు కుటుంబంలో ఎంటర్టైన్ చేసేసుకోవడం, వెడితే అవతల వాళ్ళ వల్ల మనకేం ఇబ్బంది ఏర్పడుతుందో అని ముందర జాగ్రత్తగానే వాళ్ళు ఉండడం, ఇలాంటివన్నీ అంటే ఎలాగైతే ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. వెళ్ళి మనం ఎందుకు అనవసరంగా అవతల వాళ్ళతో మనం అనిపించుకోవాలి అన్న. అంతేకాకుండా వీళ్ళకి జరగబోయేది ముందు వాళ్ళ స్వప్నంలో కనబడడం మాత్రమే కాకుండా ఏదైనా సమస్య వచ్చినా సమస్య నుంచి ఎలా బయటపడాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. అంటే చాలా కేర్ఫుల్గా ఉంటారు. అంతవరకు పరిస్థితి రానీరు, వచ్చినా కూడా వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. అంటే అంత జాగ్రత్త ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వీళ్ళంతవరకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఉండేట్టు, అంటే ప్రతిదీ అంటే ముందు జాగ్రత్త ఎక్కువ రకంగా చెప్పాలంటే, వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకునే కన్నా మనం ముందే జాగ్రత్త పడవచ్చు కదా అన్నది. డబ్బుల విషయంలో కూడా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడం కాదు, అసలు ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. దానివల్ల తగినంత ప్రయోజనం ఉంటే తప్ప లాభం కాదు, ప్రయోజనం. లాభం అంటే వాళ్ళకి మాత్రమే లాభం, ప్రయోజనం అంటే కుటుంబానికి కానీ ఏదైనా విషయాల్లో ఎంతవరకు ఉంటుంది. కష్టపడి సంపాదించి కూడబెట్టి దాన్ని ఖర్చు పెట్టడానికి మాత్రం అసలు వాళ్ళకి మనసు రాదు. చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. తర్వాత వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకు ఉండే స్నేహితులు కూడా కళారంగానికి సంబంధించిన వాళ్ళు, అంటే వీళ్ళ మిత్రులు తీసుకున్నట్లయితే మంచిగా ఫన్నీగా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు వీళ్ళకి మిత్రులుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు బేసిక్గా ఎక్కువ వాళ్ళ మనసులో భావాలు వ్యక్తపరచరు కదా, వీళ్ళ మనసులో కూడా తెలియడం కష్టం కదా. అందుకని వీళ్ళతో ఉండే స్నేహితులు చాలా వరకు వీళ్ళని ఎంటర్టైన్ చేసేవాళ్ళే వస్తారు తప్ప వీళ్ళగా వీళ్ళు వెళ్ళి ఎక్కడ ఇదవ్వడం కానీ అలాగా ఉండడం తక్కువ. ఎంతసేపు ఇంటి పట్టున ఉండడం, ఇంటిని ఎలాగ మనం వృద్ధిలోకి తెచ్చుకోవాలనుకోవడం, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే అన్నిటికంటే అతి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగు, తర్వాత ఏదైనా విషయాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో అవతల వాళ్ళ దగ్గర సాధించుకోవడానికి ఆ పని విషయంలో వీళ్ళు వాళ్ళ మీద నియంతృత్వంగా ప్రవర్తించినా మళ్ళీ వాళ్ళు సెట్ చేయగలిగినా ఇలాంటి లక్షణాలన్నీ కూడా కొంచెం కలగూరగంపలాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఎటు కావాలంటే అటు మారతారనడానికి కూడా లేదు. జాగ్రత్త పరులు, పొదుపరులు, తర్వాత ముందు చూపు ఎక్కువ ఉన్నవాళ్ళు, చాలా ముందు చూపు ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే చాలా జాగ్రత్త పరులుగా వీళ్ళని భయం అనేది వీళ్ళల్లో చాలా ఎక్కువ ఉంటుంది. కుటుంబం చాలా ముఖ్యమని భావిస్తూ ఉంటారు. చిన్నపిల్లల కంటే ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే బాధపడిపోతూ ఉంటారు ఏదైనా చిన్నది జరిగితే. అంత తొందరగా వాళ్ళు దాంట్లోంచి బయటికి రావడం అనేది కష్టంగా ఉంటుంది. ఈ రకమైన లక్షణాలతో ఈ కర్కాటక రాశి వాళ్ళ లక్షణాలని మనం చెప్పచ్చు. ఓకే, చాలా సంతోషం అమ్మా, చాలా బాగా వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.